ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారం పేస్రేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను ప్రతిరోజు వీక్షిస్తున్న సంఘ సభ్యులకు, ఆత్మీయులకు, ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి అనుదిన వాక్య ధ్యానాలలో శ్రీమతి కె చంద్రలీల డానియల్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. హౌ టు రికవర్ ద వన్ విచ్ ఇస్ లాస్ట్, పోగొట్టుకున్నది తిరిగి పొందటం ఎలా అనే అంశంపై ఎన్నో చక్కటి బైబిల్ దృష్టాంతాలతో వారందించనున్న సందేశాన్ని మనము వినకమునుపు మనము పోగొట్టుకున్నది తిరిగి సమకూర్చే ప్రభుని స్తుతిస్తూ ఈ భక్తి గీతాన్ని ముందుగా విందాం.
అనుదిన వాక్యములు వింటున్న ప్రేక్షకులందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. చిన్న ప్రార్థనతోటి మొదలు పెట్టుకున్నాం. పరిశుద్ధుడా నా తండ్రి, ఆకాశ మహాకాశాల సింహాసనాసనుడా, కనుడా, గొప్పవాడా, కనికరం గల తండ్రి, దయగల తండ్రి, నీ నీతిని బట్టి, నీ యొక్క ఘనమైన నామం బట్టి మమ్మల్ని దినదినము ఆశీర్దిస్తున్నందుకే వందనాలు. సజీవులలో చేరుస్తున్నందుకే వందనాలు. నీ కృపా కనికరాలు మా మీద కృమ్మరింపలు చేస్తున్నందుకే వందనాలు. అయ్యా, నీ దేవునితో నింపి రక్షించండి అయ్యా. కృపగల దేవుడు అయ్యా. కొండల తట్టు నాకు అందిస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. అయ్యా, మా సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ వాక్యం వినే ప్రతి బిడ్డని ఈ యొక్క అత్యధికమైన కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించి కృప చూపమని యేసయ్య మహాపరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన బోధనాంశంగా పోగొట్టుకున్నది పొందడం ఎలా. పోగొట్టుకున్నది మన జీవితంలో, మన యొక్క జీవన విధానంలో అనేక సంగతులు మనం పోగొట్టుకుంటాం. అనేక విషయాల్లో అనేక పద్ధతులు పోగొట్టుకుంటాం మనం. ఆ పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందడం ఎలా, చిన్న ఎగ్జాంపుల్స్ తోటి మనం కొద్దిసేపు ధ్యానిస్తాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం ఒకరిని చూస్తాం. నేను చదువుతానండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అతడి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా, అతడు వేళ్యుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా, అతడు నేను వచ్చిద్దనని చెప్పి వారితో కూడా పోయాను. ఎలీషా గారు వారు యోర్దానికి వచ్చి మ్రానులు నరుగుచుండిరి. ఒకడు దూలము నరుకుతున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చిందని మొదలుపెట్టాను. కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా, అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలేడు. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా, వాడు తన చేయి చాపి దానిని పట్టుకునేను. అది ఎక్కడ పడెను, ఎక్కడ పడిందో అక్కడ కొమ్మ, ఎలీషా గారు తన స్వహస్తాలతో కొమ్మ నరికి అదే ప్లేస్లో వేసినప్పుడు ఆ గొడ్డలి, పడిపోయిన గొడ్డలి పైకి తేలింది. మనం కూడా మన జీవితాల్లో ఎక్కడ పడిపోయినాం, మనం పడిపోయిన దగ్గర నుంచి మనం పైకి లేవాలంటే మనం ఏం చేయాలా? పడిపోయిన చోటనే కొమ్మ ఒకటి నరికి వేయాల. ఆ కొమ్మ ఇక్కడ దేనికి సాదృశ్యం అంటే, మన యేసయ్య శిలువ మ్రానుపై పడినటువంటి శిలువకి సాదృశ్యం. ఆ శిలువ మన దగ్గర ఉన్నప్పుడు మనం తప్పకుండా ఆ శిలువ యొక్క సన్నిధానానికి మనం చేరి మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని తేలా చేస్తాడు. ఆ విధంగా తేలేటువంటి గుంపులో మనం ఉండాల. అది ఎక్కడ పడింది అని అడుగుతున్నాడు. కాబట్టి వెంటనే మనము దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి మన యొక్క మొరపెట్టుకుంటా ఉండాల. మనము ఈ విషయంలో చిన్నటి సాదృశ్యం చూసుకుందాం. ఆదాం గారు, మొట్టమొదటి ఆదాం గారు తెలుసు కదా. ఆదాం గారిని దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఆదికాండము 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 9వ వచనము. దేవుడని యెహోవా ఆదాముని పిలిచి, నీవెక్కడ ఉన్నావని, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఆదాం ఏం చెప్తున్నాడు? ఉన్నట్టే చెప్తున్నాడు. నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని కనుక భయపడి దాగుకుంటుంది. చూసారా, తన స్వహస్తాలతో ఆదాము తయారు చేశాడు. స్త్రీ రాకముందు, అవ్వ రాకముందు ఎన్నో సంవత్సరాలు ఆదాము యెహోవా దేవునితో కూడా ఉన్నాడు. ఆ ఏదోని తోటలో ఎంతో సంతోషాన్ని అనుభవించారు, సుఖంగా ఉన్నారు, దేవదూతల వల్లే ఉన్నారు కదా. ఎప్పుడైతే స్త్రీ వచ్చేసిందో ఆ స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ పాపంలో పడిపోయాడు. అంటే చెప్పిన మాట వినలా, పడిపోయాడు. ఆయన పడిపోయి ఏమని చెప్తున్నాడు? నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నానని నాకు తెలిసిపోయింది. కాబట్టి నిన్ను చూడలేకపోయినా, నేను దాచుకున్నా. నేను పడిపోయినా నిన్ను చూడలేకపోయినా నేను దాచుకున్నా. అయితే దేవుడు అంటున్నాడు, నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు? ఎంత చక్కని క్వశ్చన్ అడుగుతున్నాడు. నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే కారణం. స్త్రీ దగ్గర పోయి అడుగుతున్నాడు, ఎందుకు తిన్నావు? స్త్రీ ఏమంటుంది? సర్పం నన్ను మోసపుచ్చింది. నీకు ముందు తెలియదా? దేవుడు చెప్పాడు కదా, వద్దన్న పని చేయకూడదు కదా.
మనం కూడా మన పిల్లలకి చెప్తాం కదా, వద్దన్న పని చేయొద్దని. వద్దన్న పని చేస్తే మనకి ఎంతటి నష్టం వస్తుందో చూడండి. మన జీవిత కాలం పోగొట్టుకుంటాం మనం. సర్పం నన్ను మోసపుచ్చింది అన్నాడు. ముందే చెప్పాడు దేవుడు, అన్ని పండ్లు తిను, నీకు ఇష్టం వచ్చినంత సంతోషంగా ఉండు, కానీ ఫలాంది నువ్వు ముట్టుకోవద్దు. ఎందుకు ముట్టుకున్నావు? సర్పం చెప్తే నువ్వు వింటావా? దేవుని మాట నువ్వు వింటావా? సరే, అవ తీసుకొచ్చి ఆదాంకి ఇచ్చింది. ఆదాం ఏం చేయాలా? అమ్మో ఎందుకు తెచ్చావు దీన్ని, దేవుడు తినొద్దన్నాడు, దీన్ని పడేసేయి అని అంటే ఎంత బాగుండేది. పడేయకుండా ఆమె తీసుకొచ్చిందని తిన్నాడు. కాబట్టి ఈ రోజు వరకు మనం ఆ శాపాన్ని పొందుతూనే ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాం కదా. రెండవ ఎగ్జాంపుల్, కయీను పోయాడు. హేబేలు అర్పణ దేవుని అంగీకరించాడు, కయీను అర్పణ అంగీకరించలా. మనసులో కోపం పెట్టుకున్నాడు, కక్ష రేపుకున్నాడు. ఏమడుగుతున్నాడు? హేబేల్ని ఏం చేసేసాడు? చివరకు చంపేశాడు. మొట్టమొదటి పట్టిన కొడుకు నరహంతకుడు అయిపోయాడు. దేవుడు వస్తున్నాడు, హేబేలు నడుపుతున్నాడు. 4వ అధ్యాయంలో 9వ వచనంలో, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనుని అడగగా, కయీను చూడండి ఎంత పొగరుతోటి ఆన్సర్ చెప్తున్నాడు. నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనేను. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తం నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. చూసారా, నేను ఎరుగనని ఎంత ధైర్యంగా చెప్పాడు. మొట్టమొదటి పుట్టిన కొడుకు నరహంతకుడు, అబద్ధికుడు. దేవునికే ఎదురు చెప్తున్నాడు. నేను ఎరుగను, నేను కావలివాడనా అంటున్నాడు. దీనికోసం ఆయన పొందిన శాపం ఎటువంటిదంటే, ఈ నేల మీద నువ్వు ఉండకుండా నిన్ను దేశ దిమ్మరి చేసి పడేస్తానన్నాడు. నేల మీద ఉండకుండా పోయాడు. అప్పుడు ఆయనే మొరపెట్టుకున్నాడు, అమ్మో నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, ఎవడైతే నన్ను చూస్తాడో వాడి చేతిలో వాడు నన్ను చంపేస్తాడు కదా, చంపేయునుగాక అని చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అంత సులభంగా సావనీయని నిన్ను ఎవడైతే చూస్తాడో వాడికి, వాడు ఒకళ్ళని చంపాలనుకుంటే 7 అంతల శిక్ష ఎక్కువ అనుభవిస్తాడు. కాబట్టి ఎవడు నిన్ను గుర్తుపట్టకుండా నీకు నేను గుర్తు వేస్తున్నా, జీవితకాలం అంతా కూడా నువ్వు దేశ దిమ్మరై తిరుగుతావని 2వ ఉదాహరణ మనం నేర్చుకుంటున్నాం. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా వినాలా. మనం పడిపోయిన చోట మనం ఎక్కడికి రావాలా? యేసయ్య సిలువ దగ్గరికి రావాలా, ఆయనకు మొరపెట్టుకోవాలా. వెంటనే మనం విడిపింపబడతాం. ఎంత ఆకాశంలోనన్నా కూడా, మహాకాశాల్లో సింహాసన దేవుడు అంతస్తు నుండి చేయి చాపి జిగటగల దొంగ ఊబిలో ఉన్న మనల్ని పైకి లేవనెత్తును గాక. కాబట్టి మనము ఇది జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత మనము ఏం చేస్తామంటే గెహాజీ దగ్గరికి పోదాం. గెహాజీ ఎలీషా గారి సంగతి తెలుసు కదా మీకు. 2వ రాజులు 5వ అధ్యాయంలో ఉంటున్నది. 25వ వచనం, 5వ అధ్యాయము 25వ వచనంలో, అతడు లోపలికి పోయి, ఎవరు? గెహాజీ తన యజమానిని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గెహాజీ నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగాడు. ఎక్కడ పోయినావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. ఎంత ఈజీగా అబద్ధం చెప్తున్నాడు చూడండి. నీ దాసుడిని నేను ఎచ్చటికి నీ పోలేదు, ఎక్కడికి పోలే, ఇక్కడే ఉన్నా, మహానీతిమంతుడిలాగా నీ దగ్గరే ఉన్నా అని చెప్తున్నాడు. ఎలీషా గారు ఏమంటున్నారు? అంతట ఎలీషా వానితో, ఆ మనుషుడు రథం దిగి నేను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటూ ఇది సమయమా కదా? కాబట్టి నేను వద్దన్న పని చేసినాం. కాబట్టి చూడండి, నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను. ఎంత భయంకరమైన శాపం సంపాదించుకున్నాడో చూసారా కదా. వద్దన్న పని పడిపోయాడు. ఆ స్థలంలో ఆ బంగారం, ఆ వెండి చూసి, ఆ బట్టలు చూసి పడిపోయాడు. నీకు కావాలంటే ఎలీషా గారి అడిగి పీకుదురా, నాకు వద్దు కానీ ఆయన కొనియండి అయ్యా అని చెప్పుంటే అయిపోయి ఉండేది కదా. కాబట్టి చూడండి, ఆయనకు ఒక పాపం చేసింది గెహాజీ, కానీ ఆయన సంతానం అంతటికి, సంతతికి సర్వకాలం, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, సర్వకాలము ఆ కృష్ణుడు నీకు అంటూ ఉంటుంది. చూడండి, నాకు ఆలోచిస్తాంటే అనిపించింది, ఇప్పుడు మనకు కనపడుతున్న కృష్ణుళ్ళు కూడా ఈ గెహాజీ సంతతి వాళ్ళేమో అనిపించింది. ఎంత భయంకరమైన శాపాంత సంపాదించుకున్నాడు వద్దన్న పని చేయడం వలన.
కాబట్టి మనం ఎక్కడ పడిపోయినామో ఆ పడిపోయిన చోటన దేవుని దగ్గరికి రావాలా, సిలువ దగ్గరికి రావాలా. సిలువను ఆశ్రయించినట్టయితే, ఆ చెక్క ముక్క ఆ నీళ్ళలో పడినట్టయితే వెంటనే మనం పైకి తేలుతాం. ఆయన దగ్గరకు వస్తేనే మనం పైకి తేలుతాం. ఇంకోటి కొత్త నిబంధన గ్రంథంలో మనకి కానా విందు మనకు తెలుసు. కానా విందులో ద్రాక్షారసం అయిపోయింది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారేమో, అయ్యో ద్రాక్షారసం అయిపోయింది ఎట్లా అని ఆ విందు చేసేవాళ్ళు, ఆ పెండ్లి విందు వాళ్ళు మాట్లాడుకుంటుంటే మరియమ్మ గారు విన్నట్టున్నారు. కొడుకుకు పోయి చెప్తే ఆయన ఏమన్నాడు, నీకెందుకమ్మా ఆ పని, నా సమయం ఇంకా రాలేదు. 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయం మనకు తెలుసు కదా. ఇది చూడండి, తల్లి ద్రాక్ష రసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్ష రసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదు. సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. మొట్టమొదటి ఆశ్చర్యకర అద్భుత కార్యాన్ని కానా విందులో చేశాడు. నా సమయం ఇంకా రాలే, సమయం కొరకు దేవుడిని తండ్రిని వేడుకుంటున్నాడేమో. అయితే వెంటనే ఏం చేశాడు ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్తున్నది చేయుడి. మన యొక్క పని ఇది. దేవుడు మనకేం చెప్తామో అది మనం చేయాల్సిందే. మనం కూడా మన పిల్లల్ని అట్లనే చెప్పిన మాట వినాలా. మీరు ఎదురు తిరిగితే నేను అది ఇయ్యను ఇది ఇయ్యను మనం కొన్ని ఆంక్షలను పెడతాం పిల్లల ముందు. అట్టగానే ఆయన చెప్పిన పని మీరు చేయండి. నేను ఒక పని చెప్పినా నా నోరు మూపించాడు, నాతో నీకు పని లేదు, నువ్వు నాకేం చెప్పనవసరం లేదు అన్నట్టుగా. అయితే ఆమె కూడా ఏం చేసేది, పరిచారకులకి ఆయన ఏం చెప్తాడో ఆ పని చేయండి అని అన్నాడు అని ఆమె చెప్పింది. ఈయన ఏం చేశాడు, యేసయ్య 6 రాతి బాణాలు మనకు తెలుసు కదా. ఆ బాణలు యేసు 7వ వచనంలో ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుకు నింపారు. అప్పుడు ఆయన నింపారు అంతవరకే. అంతకుముందంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడేమో. నింపిన తర్వాత ఏం చెప్పాడు, వారితో ఆ పరిచారకులతో, మీరు ఇప్పుడు ముంచి బిందు ప్రధాన యొద్దకు తీసుకొని పోండి. అంతే, నీళ్ళన్నీ అంచులు మట్టుకు నింపారు. నింపిన వెంటనే ముంచి తీసుకొని పోండి అన్నారు. అక్కడ జరిగిన అద్భుత కార్యం, అద్భుత క్రియ దేవునికే తెలుసు. అయితే ఈ నీళ్లు ఇక్కడ ఒక మాట ఏమంటున్నాడంటే, ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, విందు ప్రధానికి తెలియదు. ఆ నీళ్లు ముంచి తీసుకుపోయారు. ఆ నీళ్ళు ఏమైపోయింది, ద్రాక్షారసంగా మార్చబడింది. ఎంత అద్భుత కార్యం! మనం ద్రాక్షారసం చేయాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ అది. చూడండి, ఎంత వింతైన కార్యం, అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం మన పరిశుద్ధ దేవుడు చేస్తాడు. ఎందుకంటే మనం పడిపోయిన చోట మనం ఏం చేయాలా, యేసయ్యని బతిమలాడుకోవాలా. అయ్యో నేను పడిపోయినయ్యా, నన్ను పైకి లేపయ్యా, అయ్యా జిగడగల దొంగ ఊబిలో ఉన్నానయ్యా, నన్ను పైకి లేపయ్యా, ఈ కష్టం నాకు వచ్చింది, ఈ కష్టం తొలగించయ్యా, నేను బంధింపబడి ఉన్నాను, నన్ను విడిపించయ్యా. అదొక్కటే మనం చేయాల్సింది, అదొకటే మన విజ్ఞాపన, ఒకటే మనం చేయాల్సింది. తక్కిందంతా ఆశ్చర్యకార్యాన్ని, అద్భుత కార్యాన్ని చేసే దేవుడు మనకున్నాడు. సజీవుడైన దేవుడు మనకున్నాడు. ఆయన జీవం గలవాడు, జీవాధిపతి, మనల్ని దినదినము రక్షిస్తున్నవాడు, మనం బ్రతికిస్తున్నవాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క గొప్ప పరిశుద్ధ నామాన్ని మనము కొనియాడుతూ ఉండాలా, కనపరుస్తూ ఉండాలా, ఆయన చెప్పిన మాట వినాలి. అంతే, చిన్న సింపుల్, ఇంకేం అవసరం లేదు. ఆయన చెప్పిన మాట వినాలి. ఆ విధంగా మనం విన్నట్టయితే ఎక్కడ పడిపోయినామో అక్కడి నుంచి మనము పైకి లేగగలుగుతాం. ఆశ్చర్యకరంగా అభివృద్ధిలోకి రాగలుగుతాం. దినదినం క్రమక్రమంగా అభివృద్ధి పొందగలుగుతాం. ఆయన చెప్పిన క్లాజ్ ఏంటంటే, మీరు నా యందు నేను మీ యందు ఉన్నట్టయితే బహుగా ఫలిస్తారు. మనం బహుగా ఫలించాలంటే ముందు మనలో ఆయన ఉండాలి. అప్పుడు ఆయనలో మనల్ని పెట్టుకుంటాడు. తప్పకుండా మనకి ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి మన సంఘం అంతా కూడా పడిపోయిన చోటలోనే మనం పైకి లెగవాలని ఆయన సిలువ యొద్దకు వచ్చి ఆయన ఆశీర్వాదాలు పొందుదాం గాక. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక.
కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పాపము చేసి పడియున్న చోటు, పాపము చేసి పడియున్న చోటు ప్రాపుగా నీవు చూపుము ప్రభువా, ప్రాపుగా నీవు చూపుము ప్రభువా. కోపగించక నాపై కృప చూపుమా, కోపగించక నాపై కృప చూపుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. చేసిన పాపము కప్పుకొనక, చేసిన పాపము కప్పుకొనక, విశ్వాసముతో ఒప్పుకొందు, విశ్వాసముతో ఒప్పుకొందు. సిలువ రక్తముతో శుద్ధి చేయుమా, సిలువ రక్తముతో శుద్ధి చేయుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ప్రేమ సంతోష ఆనందములను, ప్రేమ సంతోష ఆనందములను ప్రధాన యాజక పోగొట్టుకుంటిని, ప్రధాన యాజక పోగొట్టుకుంటిని. ప్రేమతో నీవు సమకూర్చుమా, ప్రేమతో నీవు సమకూర్చుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా,
కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ